దేవుని మహాకృపను బట్టి ఇంటున్న వీక్షిస్తున్న మీ బిడ్డలందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు. బాగున్నారా? దేవుని మహాకృప మీకు మీ కుటుంబానికి తోడేండి నడిపించునుగాక. ఈరోజు మనము చక్కగా యూట్యూబ్లో ప్రసంగాలు వింటున్న ప్రియ సహోదరులారా, ఈ విధంగా మీ ముందుకు వచ్చి ఈ విధంగా దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థించి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి నేను ఏదైతే నాకు దేవుడు తలంపు ఇచ్చాడో ఆ తలంపుని మీ అందరితో పంచుకోవడం అది నాకు ఇచ్చిన కృప అనుకుంటున్నా. ఈరోజు వింటున్న మీకు ఈరోజు ఒక సందేశంతో మీ ముందుకు వచ్చాను. ఈ సందేశం మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. అందుచేత ప్రియ సహోదరులారా, వింటున్న మీ జీవితాల్లో దేవుని మహాకృప తోడై ఉండాలని నేను ఆశపడుతున్నాను. అందరూ బాగున్నారు కదా? దేవుని కృప చేత మనము బాగుండాలి అంటే, మనము సంతోషంగా ఉండాలి అంటే, మనము సహనంగా ఉండాలి అంటే, మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం వెంబడించాలి. అందుచేత మనం ఎప్పుడైతే వెంబడిస్తామో, ఎప్పుడైతే మనము దేవుని యొక్క సన్నిధిలో మనం నిలిచున్నప్పుడు ఆయన మనల్ని మన కుటుంబానికి ఒక ఆదరణ అనేది కలుగు చేస్తాడు. మనం ఉండే ప్రాంతంలో కానీ మన ఇంట్లో కానీ ఎప్పుడు సంతోషాన్ని కలుగు చేస్తాడు. అందుచేత పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి ఒక లేఖ రాస్తున్నాడు. ఏ విధమైన ఆ పత్రికలో తెలియపరిచాడో ఈరోజు దాన్ని మనం వీక్షిస్తాం, చూద్దాం. వెళ్దామా బైబిల్ దగ్గరికి? బైబిల్ ఉన్నవాళ్ళు చూడండి ఒకసారి, అలా ఉందో లేదో చూడండి. ఎందుకంటే మనము ఏదో వినేశామని కాదు, అక్కడ బోధకుడు చెప్పిన మాట బైబిల్లో ఉందా లేదా అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది. అందుచేత ఒకసారి బైబిల్లో వాక్యాన్ని చదువుదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఏమని రాయబడిందో చూడండి. 4వ అధ్యాయము 4వ వచనంలో ఇక్కడ ఏమని తెలియపరుస్తాడంటే, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడే, మరలా చెప్పుదును ఆనందించుడే, మీ సహనము సహజనులకు తెలియజేయడే, ప్రభు సమీపంగా ఉన్నాడు, దేని గురించి చింతపడుకుడే కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్తము జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకు కావిలిగా ఉండునుగాక. ఇది అన్నమాట. మనం ఎప్పుడు ఆనందాన్ని, మన సహనాన్ని మనం పరీక్షించుకున్నప్పుడు, మనం ఆఫీసుల్లో ఉద్యోగాలు చేసేటప్పుడు కానీ, మన చేతి పనుల్లో కానీ, ఎక్కడికి వెళ్ళినా మన ఆనందాన్ని, మన సహనాన్ని సమస్త జనులు చూడాలంట. ఇది ఎవరి వలన కలిగిందిరా వీడికి ఇంత ఆనందం, ఎవరు కలిగి వల్ల వచ్చిందిరా వీడితో ముందు చాలా కోపిష్టి, ఎవరి వల్ల కలిగిందిరా ఇతనికి ఈ ఓర్పు, ఈ సహనం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అని మనల్ని వాళ్ళు పరీక్షించినప్పుడు నీలో నుండి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు కనపడాలి. అందుచేత నా ప్రియమైన దేవుని బిడ్డారా, మీరు ఎక్కడ ఉన్నా, సంఘంలో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, చేతి పనుల్లో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఏ విషయంలో కాడా మీ ఆనందాన్ని, మీ సహనాన్ని కోల్పోవద్దు. మనము కోల్పోతున్నాము అంటే మనము మన విన్నపములు దేవునికి తెలియపరచాలి. మనం ఎప్పుడైతే మన విన్నపములు దేవుని దగ్గరికి చేరేస్తామో అప్పుడు దేవుడు మనకి కావలసిన ఓర్పును మనకిస్తాడు, కావలసిన సహనాన్ని మనకిస్తాడు, ఆ ఆనందాన్ని కూడా మనకే ఇస్తాడు. అందుచేత మన విన్నపములు దేవుడికి తెలియపరచాలంట, మనుషులకు కాదు. ఏమండి, మనుషులకి ఏం తెలియపరిచినా, ఏది చెప్పినా అవమానిస్తారే తప్ప నీకు ఎక్కడ సహనాన్ని కానీ సంతోషాన్ని కానీ ఇచ్చేవాళ్ళు ఎక్కడా లేరు. అవన్నీ దొరికేది ఒకసాటే యేసు ప్రభు దగ్గరే. యేసు ప్రభు దగ్గర బ్రతుకుతున్న మనము ఆ నీతి నియమాలను పాటిస్తూ మనం ఎప్పుడైతే నడిపించబడతామో అప్పుడు మనము మన సహనాన్ని ప్రజలు పరీక్షించినప్పుడు
మన ఆనందాన్ని పరీక్షించినప్పుడు అరే ఈయన యేసుక్రీస్తు నమ్ముకున్న వ్యక్తిరా, అందుకే ఈయనకి ఈ సంతోషం వచ్చింది, అందుకేరా ఈ సహనం అనేది అతనిలో ఉంది, కనుక ఇతని వలన ఇంత ఆనందాన్ని ఇంత సహనాన్ని కలిగి ఉన్నాడంటే ఇది నిజంగా దేవుని నమ్ముకున్న భక్తుడురా అని చెప్పి వాళ్ళు తెలుసుకోవాలి అంట అని ఆ పత్రికలో తెలియపరుస్తాడు. వాళ్ళకి తెలియపరచబడాలి అంటే నోటిలో నుంచి దుర్భాష రాకూడదు. ఒకప్పుడు కోపిస్త్రా వీడు, ఈరోజు ఇంత సహనం వీడికి ఎక్కడి నుంచి వచ్చింది అని వాళ్ళు మనల్ని గమనించాలి. వీడు ఇంతకుముందు మారకముందు చాలా కోపిస్త్రా వీడు, ఎప్పుడు సీరియస్గా ఉంటాడు, ఒక మాట కూడా ఓర్చుకోలేడు, వీడు ఇంత సహనాన్ని ఎలా కలిగి ఉన్నాడని వాళ్ళు నిన్ను గమనించినప్పుడు అక్కడ ప్రభు తేటగా నీలో నుండి వాళ్ళు చూడగలగాలి. అందుకే నేను ఏమంటానంటే ప్రతి వీడియోలో మీరు ఎప్పుడైతే దుర్భాష ఆడతారో ఎదుటి మనుషులు నిన్ను ఏమని గమనిస్తారంటే, అరే వీళ్ళు ప్రభువుని కలిగిన వాళ్ళు, మరి నీతిమంతులు అంటున్నారు, పరిశుద్ధులు అంటున్నారు, వీళ్ళు ఏంద్రా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు అనే తలంపు వాళ్ళ నుండి తేకూడదు. ఇది గమనించాలి. అలా తేటం వల్ల వాళ్ళు రక్షించబడాలి అంటే దానికి మనం అడ్డుబండగా ఉండకూడదు, దానికి అభ్యంతరం కలిగజేసే వ్యక్తులుగా మనం ఉండకూడదంట. అలా ఉండటం వల్ల ఆత్మ నశించిపోద్ది. అందుచేత దేవుని బిడ్డలారా, వీలైనంత వరకు మనము సహనాన్ని సమాధానాన్ని మనం కలిగి ఉండాలి. దీని వలన దేవుని సన్నిధిలో నీ విన్నపములు తెలియపరిచినప్పుడు ఇవన్నీ ఆయన మనకు అనుగ్రహిస్తాడు. మన ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చే ఆశీర్వాదం అవసరవంతులుగా చేస్తుందంట. అందుచేత దేవునిచ్చే ఆశీర్వాదాన్ని అవసరవంతులుగా చేస్తుంది కనుక మనము ఆఫీసుల్లో కానీ ఎక్కడున్నా, ఏ స్థితిలో ఇంట్లో ఉన్నా ఎక్కడున్నా, మన నుంచి వెళుతున్న వాక్కు, మన మాట, తీరి ఇవన్నీ కూడా వాళ్ళు గమనించినప్పుడు నీలో నుండి క్రీస్తును చూడాలి. క్రీస్తును చూడగలిగిన రోజే నీ భార్య మారుతుంది, నీ భర్త మారుతాడు, నీ కుటుంబం మారింది, నీ పిల్లలు మారుతారు. ఇవన్నిటికీ కారణం ఏంటో తెలుసా? నీవు నడిచే నడవడికను బట్టి, నువ్వు మాట్లాడే తీరును బట్టి, నువ్వు ఇలాంటి పద్ధతిలో నువ్వు నడిచినప్పుడు బైబిల్ ఏమని చదివిస్తుందంటే, ఒక భక్తి బొర్రాలు ఇంట్లో భక్తి బొర్రైన భార్య ఉన్నప్పుడు ఆమె తీరును బట్టి భర్త మారుతాడంట, భార్య క్రియలను బట్టి భర్త మారుతాడంట, భర్త క్రియలను బట్టి భార్య మారిద్దంట. అంటే ఏంటి? మన ప్రవర్తన విషయంలో. అందుకంటాడు దేవుని సన్నిధికి వెళుతున్నప్పుడు మీ ప్రవర్తన చూడండి, లేకపోతే సరి చేసుకోండి. దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు మన ప్రవర్తన చూసుకోవాలి. ఎట్టబడితే అట్ట వెళ్ళి వచ్చే బైబిల్ ఆడబడేసి మళ్ళీ మన ఇష్టానుసారంగా జీవించడానికి దేవుడు మనకు అవకాశాన్ని ఇవ్వాల. ప్రేమ దేవుడు అవకాశాన్ని ఇవ్వడు. అందుచేత మనం ఎప్పుడైతే ఆ తీరులో మనం నడిపించబడతామో, ఆ తీరులో మనం బ్రతుకుతామో, అప్పుడు నీతో మాట్లాడుతున్నప్పుడు సమాధానం లేనివాడు కూడా సమాధానం తేవాలండి. సంతోషం లేనివాడు కూడా వాడికి సంతోషం కలగాలి. నీ వలన ఒకడికి మేలు కలగాలంటున్నాను నేను. అందుచేత మేలు కలిగే విధంగా మాట్లాడాలి. నీ ఓర్పు, నీ సహనాన్ని, నీ సంతోషాన్ని వాళ్ళు చూసినప్పుడు వీడు నిజముగా దేవుని కుమారుడే. ఒకప్పుడు వీడి ప్రవర్తన ఇలా ఉండేది, ఈరోజు ఈ ప్రవర్తన ఇలా రావటానికి కారణం దేవుడు వాడికి చాలా మార్పునిచ్చాడు రాని వాళ్ళు చెప్పుకోగలగాలి. ఒక సాక్ష్యం అనేది మనం కలిగి ఉండాలంటే మన సహనాన్ని సమస్త జనులకు తెలియపరచమంటున్నాడు. అంతేగాని నోరుందలే అని పారేసుకోబాకండి. ఇంట్లోనైనా చూడండి, సహనాన్ని కోల్పోయి మనం కూడా బైబిల్ పడేసి ఏదన్నా ఒకటి మనం పిల్లలు అల్లరి చేసినా, లేకపోతే ఇంట్లో భర్త ఏదన్నా తాగొచ్చినా, ఏదో ఒక రకంగా, లేకపోతే భార్య ఏదన్నా కసురుకున్నా, ఇవన్నీ కాడ ఏమవుతాయి అంటే మీ సహనాన్ని కోల్పోయి, దైవత్వాన్ని కోల్పోయి నశించిపోతారన్న. నశించిపోవడం కంటే మీ సహనాన్ని
పరీక్షించే వాళ్ళకి ఓ ఈయన దేవుని బిడ్డ అని చెప్పగలిగే స్థాయిలో మనం నడిపించబడాలంట. నువ్వెవరన్నా దూషింపబడుతున్నప్పుడు నిన్నెవరన్నా దూషించినప్పుడు నవ్వుతూ సమాధానం చెప్పు, తప్పులేదు, ఏమైంది? సరే, నవ్వుతూ సమాధానం చెప్పైనా నువ్వేం చేయాలి? క్రీస్తులో నడిపించబడుతున్న నీకు వాళ్ళు నిన్ను చూసినప్పుడు నిన్ను నోటితో అనాలంటే భయపడేలాగా ఉండాలి మన బ్రతుకు. మనం దూషించాలంటే వాళ్ళు భయపడాలండి. ఎందుకంటే ఇతను ఎక్కడ తప్పు మాట్లాడేవాడు కాదురా అనేది వాళ్ళకి తెలియపరచబడాలి. ఆ విధంగా మనం బ్రతకాలి. ఆ విధమైన స్థితిలో మనం నడిపించబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. అలా ఉంటాకి మీరు ఇష్టపడుతున్నారా? ఈ ఆజ్ఞను, దేవుని ఆజ్ఞలో నడిపించబడాలి అంటే పరలోకం ఊరకనే రాదు. అర్థమైందా? పరలోకానికి చేరాలంటే మనం ఊరికి వెళ్ళలేము. ఇక్కడే భూమి మీదే మన మార్గమును ప్రభువులో సరి చేసుకుని నడవగలిగినప్పుడే పరలోకానికి మనం చేరుతాం. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు నోరు ఉందని నోరు ఎవరి దగ్గర పారేసుకోవద్దు. నోరు పారేసుకోవడం వల్ల వచ్చే నష్టం ఒకటే, నీవు ఆత్మీయ స్థితిని కోల్పోతున్నావని. నీ ఆత్మీయ స్థితి అభివృద్ధి కావాలి అంటే, నీ ఆత్మీయ స్థితి రెట్టింపు కావాలి అంటే నీవిచ్చే సమాధానాన్ని బట్టి ఉంటుంది, నీ సహనాన్ని బట్టి ఉంటుంది. అందుచేత నువ్వు ఆనందిస్తున్నప్పుడు ప్రభునందు నువ్వు ఆనందిస్తున్నప్పుడు నీ ఆనందాన్ని ఇతరులు చూసినప్పుడు ఇంత ఆనందంగా బ్రతుకుతున్నాడు రా అంటే ఇది కేవలము యేసుక్రీస్తు వలనే అని వాళ్ళు గ్రహించే విధంగా మనం బ్రతికిన రోజే అందరూ మనల్ని గౌరవిస్తారు. అబ్రహాము గొప్పోడు కాదు, ఎవరిని బట్టి? దేవుని బట్టి అబ్రహాంకి ఘనత వచ్చిందంట. అబ్రహాం గారు ఘనత కలిగింది. అబ్రహాం గొప్పతనాన్ని బట్టో లేదా మన గొప్పతనాన్ని బట్టో మన ఘనత రాదు, దేవుని బట్టి మన ఘనత వస్తుంది. ఆ ఘనత రావాలంటే మనం సహజనులకి మనం ఇచ్చే సమాధానం ఎట్లుండాలంటే, అది నిన్ను చూసినప్పుడు, నీ మాట తీరి విన్నప్పుడు వాళ్ళు నిన్ను ఏదైనా అనాలన్నా భయపడాలి. అలాంటి జీవితంలో మనం బ్రతకాలి. నోరుందలేని ఎట్టబడితే అట్ట ఇతరులను దూషించడం వల్ల నష్టపోయేది వాళ్ళు కాదు, మనం. మీరు అనుకుంటున్నారేమో, ఇప్పుడు కొంతమంది ఎందుకులే ఇతరుల మతాలని ఇబ్బంది పెడతామని వాళ్ళకి అనుకూలంగా బోధ చేసేవాళ్ళు ఉండొచ్చు. అది తినొచ్చు అని వాళ్ళ కాడ తృప్తి పట్టుదాంలే, ఎందుకు వాళ్ళని బాధపడదామని చెప్పే ప్రసంగాలు వినొచ్చు. అలాగే ఖండించేవాళ్ళు చెప్పే ప్రసంగాలు వినొచ్చు. ఇవన్నీ ఒక మనిషి ఆలోచన బట్టి పుట్టినవి కాదు, కానీ వాళ్ళు వివేచ జ్ఞానంతో వాళ్ళు మాట్లాడే ప్రతి తీరుని ప్రజలు గమనించినప్పుడు ఆ ప్రజల్లో నుండి నువ్వు ఎలా కనపడాలంటే నీలో నుండి యేసుక్రీస్తు కనపడాలి. అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉన్న రోజునే మన బ్రతుకును మనం సరి చేసుకున్నప్పుడు మన ప్రవర్తన ఎప్పుడైతే సరి చేయబడుతుందో అప్పుడు దేవుని సన్నిధిలో నీవు నిలిచిన వాడు అవుతావు. నువ్వు ఏ గమ్యాన్ని అయితే ఎరటాకి యేసుప్రభు వద్దకు వచ్చావో ఆ గమ్యానికి చేరాలి అని, పరలోకానికి వెళ్ళాలంటే అది పరలోకం ఊరకనే రాదు, మన ప్రవర్తన మీద, మన ప్రవర్తన బట్టి ఆధారపడింది. అది సరి చేసుకున్నవాడు ఎప్పుడు కూడా ఏ విషయంలో డౌట్ పడాల్సిన పనే లేదు. వెళ్ళిపోతాం మనం, అంతే. దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాం మనం. చింతపడాలంటే ఇక్కడే మనం చింతపాటు చేసుకోగలిగిన రోజున అప్పుడే మనకి ఆనందాన్ని, ఓర్పు, సహనం, సమస్తం దేవునికి మేము ఇచ్చిన సమాధానం, శాంతి అన్నీ మనం కలిగి ఉన్నామంటే అది దేవుడిచ్చిన మహాకృప కనుక ఆ కృప చేత మనం నడిపించబడదామా? ఆ కృపలోనే మనం నడిపించబడి అనేక మందికి మనము ఒక మాదిరికరంగా బ్రతకాలని నేను ఆశిస్తున్నాను. ఈ విధంగా ఈ ప్రసంగాలు వింటున్న మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుని సన్నిధి సదా తోడైని నడిపించి సంరక్షించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడును పరిశుద్ధుడైన మా తల్లి, నీ పిల్లలు వింటున్న ఈ ప్రసంగాలను ఎందరూ వీక్షిస్తున్నారో వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించండి, బలపరచండి. అయా, ఎంతమంది లైక్ చేసి అలాగే నాయన అనేక మందికి షేర్ చేస్తూ కలువరి సైన్యం ప్రార్థనా మందిరాన్ని ఎంతమంది నా తండ్రి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో
ఎంతమంది లైక్ చేస్తున్నారో, ఎంతమంది ఫార్వర్డ్ చేస్తున్నారో వారిని, వారి కుటుంబాన్ని నాయన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. అలాగనే ప్రభా నిర్లక్ష్యంగా ఉన్న వారిని కూడా దీవించండి. నిర్లక్ష్య స్థితిలో ఉన్న వాళ్ళకి కూడా మంచి గుణాలను ఇచ్చి దైవభక్తితో వారిని నడిపించండి. ఎవరైతే సహనాన్ని సమాధానాన్ని కోల్పోయారో వారందరికీ సహనాన్ని సమాధానాన్ని ఇచ్చి సంరక్షించండి. వారిని, వారి బిడ్డల్ని, వారి కుటుంబాన్ని క్షేమంగా కాసి కాపాడమని ప్రార్థిస్తున్నాం. అయా చేతి పనులు చేసేవాళ్ళు ఆ విధంగా నడిపిస్తూ పడుతున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించి ఆశ్రయించి బలపరిచి సంరక్షించి ఆయన ఆఫీసులో ఉద్యోగాలు చేస్తున్నవారు, వ్యాపారాలు చేస్తున్నవారు, అలాగనే మరి ఇండియా నుంచి ఇతర కంట్రీస్ అంటే ఇతర దేశాలకు వెళ్ళిన వారి బిడ్డలను సంరక్షించండి, ఆశీర్వదించండి. అక్కడ ఎలాంటి భయంకరమైన వాతావరణాలు, భయంకరమైన పరిస్థితులు ఆ దేశాల్లో ఉన్నప్పుడు ఆ బిడ్డలను నీ సంరక్షణలో మీ రెక్కల కింద భద్రపరచమని మా ప్రభును, మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించుతున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. కలవరి సైన్యం ప్రార్థనా మందిరాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ యొక్క ఛానల్ని మీ అందరూ కలిసి బలపరిచి ఈ ప్రసంగాలు అనేక ప్రాంతాలకు వెళ్ళేలాగా మీ వంతు మీరు సహాయం చేసి ప్రభువులో మనం సేవ చేద్దాం. మంచి జీవితంలో ప్రతి ఒక్కరిని నడిపించడానికి దేవుడు మాకు అట్టి కృప దయచేయగాక. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.